హాయ్ ఫ్రెండ్స్, మొన్న నేను రీసెంట్లీ తీసుకున్న కొత్త స్కూటర్ ఉంది కదా, టీవీఎస్ ఎన్టార్క్ 150. దానిపైన మన సబ్స్క్రైబర్స్కి చాలామందికి ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. మస్తు కమెంట్స్ వస్తున్నాయి. దాన్ని ఏమన్నా అంటే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఒక రివ్యూ వీడియో లాంటిది చేయండి అని చెప్పేసి మస్తు మంది వేరే వీడియోస్లో కూడా అడుగుతున్నారు. కానీ యాక్చువల్గా నేను పెద్దగా దానిపైన ఎక్కువ యూజ్ చేయలేదు దాన్ని. ఇంకా అంటే అరౌండ్ 190 కిలోమీటర్స్ ఏమో అయింది, ఇంకా 200 కూడా అవ్వలేదు. అయితే ఒక 400-500 అయిన తర్వాత దాని ఫస్ట్ సర్వీసింగ్ చేయించి దాని తర్వాత నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేద్దామంటే ఈ నెల రోజుల్లో అది ఎట్లా అనిపించింది నాకు అది చెప్దామని నేను జస్ట్ వెయిట్ చేస్తున్నా. వారం 10 రోజుల్లో 500 కంప్లీట్ చేసేస్తాను. నేను జస్ట్ ఒక లాంగ్ ట్రిప్ పోయి వచ్చేసి 500 కంప్లీట్ చేసి రివ్యూ చేసి పెడతా. కానీ నేను యాక్చువల్గా నా కొత్త స్కూటర్ కోసం ఒకటి కాదు 2 హెల్మెట్స్ కొన్నాను. ఎందుకంటే నా తల సైజు మా అబ్బాయి తల సైజు డిఫరెంట్ కాబట్టి 2 సేమ్ బ్రాండ్ ఎందుకు, 2 డిఫరెంట్ తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాం. ఇక్కడ నా చేతిలో చూడొచ్చు, 2 కూడా పాపులర్ బ్రాండ్సే, 2 కూడా ISI మార్క్స్ ఉండేసి మంచి స్టాండర్డ్ క్వాలిటీవే. అయితే ఈ రెండింటి అన్బాక్సింగ్ ఈరోజు చూడండి. ఎందుకంటే అంటే చాలామంది హెల్మెట్లు కొనాలని చూస్తుంటారు కదా, రెగ్యులర్గా నేను హెల్మెట్ షాప్స్లో అట్లా బయట చూస్తుంటాను, మస్తు రష్ ఉంటుంది. అయితే ఎవరికైనా యూజ్ రావచ్చు ఈ వీడియోస్ చూస్తే. అందుకే ఎవరైనా కొత్త స్కూటర్లు, కొత్త వెహికల్స్ కొని లేకపోతే కొత్త హెల్మెట్ కొనుక్కుంటా అనుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ రావచ్చు. కాబట్టి మీరు ఎంతైతే అంత షేర్ చేయండి. ఇంకా లైక్ కొట్టడం మర్చిపోలేదు కదా, కొట్టేయండి లైక్. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే మంచి ఇంపార్టెంట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు ఈ 2 అన్బాక్సింగ్ చేసేసి మీరు చూడండి, మీకు ఏది నచ్చిందో చెప్పండి. ఫ్రెండ్స్, 2 హెల్మెట్స్ కూడా మీకు 1 by 1 అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. ఫస్ట్ స్టీల్ బర్డ్ది చూద్దాము. ఈ బ్రాండ్వి నేను చాలాసార్లు యూస్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా, మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే అక్కడ నుంచి తెప్పించుకోవచ్చు. ఇది మా అబ్బాయి తెప్పించుకుంది. మ్యాట్ ఫినిష్ కావాలని తెప్పించుకున్నాడు ఆయన, ఎందుకంటే స్క్రాచెస్ పడకుండా నీట్గా ఉంటుందని చెప్పేసి. ఇది బ్లాక్ రెడ్ గ్రే కాంబినేషన్లో మన స్కూటర్ ఉంది కదా టీవీఎస్ ఎన్టార్క్ 150, దాని మ్యాచింగ్ డిజైన్ తెప్పించుకున్నాడు. బాగుంది. 100% ABS షెల్ తోటి ఉంటుంది. ఇది చాలా టఫ్ ఉంటుంది. రెగ్యులర్ ఫిటే 580 mm తెప్పించుకున్నాడు. స్టీల్ బర్డ్ ఎయిర్ అని రాసేసి ఇది పాలికార్బోనేట్ సిలికాన్ హార్డ్ కోటెడ్, అంటే మీకు స్క్రాచ్ రెసిస్టెంట్ వైజర్ ఉంటుంది. మోడల్ SBS 6. ఇది మీకు ట్రాన్స్పరెంట్ వైజర్ లేకపోతే టింటెడ్ వైజర్ ఏదంటే అది తెప్పించుకోవచ్చు. ఇంకా ఇది ఎయిర్ ఫ్లో అంటే ఇందులో మీకు ఒక స్విచ్ ఉంటుంది పైన, అది ఆన్ చేసుకుంటే అంటే స్లైడ్ చేస్తే మీరు వెంటిలేషన్ ఓపెన్ క్లోజ్ చేయొచ్చు. మీకు సమ్మర్లో అట్లా ఎయిర్ ఫ్లో కావాలంటే అంటే కూల్గా ఉండడానికి ఓపెన్ చేసుకోవచ్చు, వింటర్లో అట్లా క్లోజ్ కూడా చేయొచ్చు. ఇది మ్యాట్ ఫినిష్ మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఇది ఏంటంటే తొందరగా స్క్రాచెస్ పడవు దీనిపైన. SBS 6 రాసేసి స్టీల్ బర్డ్ ఎయిర్ అని రాసి ISI మార్క్ ఉంది. 580 mm సైజ్ ఇక్కడ చూడొచ్చు లేబుల్ పైన. ఇది అరౌండ్ 950 grams అట్లా వెయిట్ ఉంటుంది. ఇంకా లోపల ప్యాడింగ్ అది చాలా బాగుంటుంది స్టీల్ బర్డ్వి. ఇంకా బక్కల్ క్వాలిటీ అది కూడా బాగుంటుంది. అడ్జస్టబుల్, అది రిమూవబుల్, వాషబుల్, ఇంకా బ్రీదబుల్ మెటీరియల్ ఉండేసి, హైపో ఎలర్జెనిక్ మెటీరియల్ ఉండేసి మీకు స్మెల్ అది రాకుండా మంచి డీసెంట్ ఉంటుంది. నేను చాలా సంవత్సరాల నుంచి స్టీల్ బర్డ్వి వాడుతున్నాను. నా దగ్గర బైక్స్కున్న హెల్మెట్ ఫుల్ ఫేస్ అన్నీ ఇవే బ్రాండ్వి. ఈ స్టిక్కర్ కూడా తీసేసి మీకు చూపించేస్తా. ఒకవేళ మీరు టింటెడ్ కావాలంటే టింటెడ్ గ్లాస్ రీప్లేస్ చేసుకోవచ్చు తెప్పించేసుకొని. 2 కలిపి కూడా అట్లా కూడా ప్యాకేజ్ దొరుకుతుంది. ఇది నాకు 1200 దొరికింది. నేను లింక్ ఇస్తాను. ప్రైజెస్ మాత్రం ఎవ్రీడే చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మీకు నచ్చినప్పుడు తెప్పించుకోవచ్చు. ఈ కలర్ కాంబినేషన్ ఎట్లా ఉంది ఇంకా మీరే చెప్పాలి. నేను తెప్పించుకున్నది డిఫరెంట్ బ్రాండ్, కొంచెం డిఫరెంట్ లుక్ ఉండేలాగా. ఈయన మా అబ్బాయి 580 mm కదా, నాకు ఈ సైజు రాదు. ఇది పాత బ్రాండే. ఇది నేను అంటే ఇంటర్లో ఉన్నప్పుడు నా చేతక్ బండికి కూడా స్టడ్స్దే ఉండేది అప్పుడు హెల్మెట్. ఇది కూడా ISI మార్క్ ఉంటుంది, క్వాలిటీ బాగానే ఉంటుంది. ఇది చాలా ఓల్డ్ బ్రాండ్. ఇందులో ఒకటి తలకు పెట్టుకోవడానికి క్యాప్ కూడా వచ్చింది, అంటే మీకు స్వెట్టింగ్ అది ఏమన్నా ఉంటే దీన్ని ఈజీగా వాష్ చేయొచ్చని ఇది పెట్టి హెల్మెట్ పెట్టుకోవచ్చు. వారంటీ కార్డు కూడా వచ్చింది. నాకు తెప్పించుకుంది 600 mm కానీ గ్లాస్ ఫినిష్లో తెప్పించుకున్నా. ఇందులో మ్యాట్ నాకు దొరకలేదు, గ్లాసే దొరికింది. ఇందులో కూడా మీకు స్క్రాచ్ రెసిస్టెంట్ పాలికార్బోనేట్ సిలికాన్ హార్డ్ కోటెడ్ వైజరే ఉంటుంది. ఇందులో కూడా మీరు టింటెడ్ కావాలంటే తెప్పించుకోవచ్చు. ఇంకా మీకు ఇందులో స్టెయిన్లెస్ స్టీల్ది బక్కలు వస్తుంది, అంటే రస్ట్ రాకుండా ఉండేలాగా. ఇంకా ఇది కొంచెం తక్కువ కాస్ట్, ఇది 800కే దొరికింది. అంటే వేరీ అవుతూ ఉంటుంది, ఓసారి 800, ఓసారి 900, 1000 అట్లా. వోగ్ అని రాసేసి ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్ ISI మార్క్. ఇంకా ఇది చాలా లైట్ వెయిట్ ఉంది, 775 grams, అసలు పెట్టుకున్నట్టే లేదు, అంత లైట్ వెయిట్ ఉంది. ఇది కూడా డిజైన్ సేమ్ మన స్కూటర్కి మ్యాచింగే, టీవీఎస్ ఎన్టార్క్ 150కి బ్లాక్ రెడ్ గ్రే కాంబినేషన్ సెట్ అవుతుందని చెప్పి. కానీ బక్కల్ క్వాలిటీ అది స్టీల్ బర్డ్ది బాగుంది, దీనిది కూడా ఓకే. కానీ అది కంపారిజన్లో అది లోపల మెటీరియల్ కొంచెం ప్రీమియం ఉంది. కానీ రిమూవింగ్ ఇంకా వాషింగ్ అనేది
అనేది దీంట్లో ఈజీ ఉంది, వెల్క్రో తోటి ఉంది. ఇక్కడ చూడొచ్చు బ్లాక్లో మీకు స్పార్కిల్స్ కనపడుతున్నాయి కదా, డే టైంలో మీకు ఎండలో అట్లా వెళ్ళినప్పుడు. ఇది కంప్లీట్ ప్యూర్ బ్లాక్ కాదు, అందులో షైనింగ్ ఉంది, మీకు ఇట్లా గ్లిటర్ ఉంది. దాని లుక్ బాగుంది. ఇందులో కూడా మీరు స్లైడ్ స్విచెస్ తోటి వెంట్స్ అవి ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. సమ్మర్లో ఓపెన్, వింటర్లో క్లోజ్ అట్లా. ఇంకా మీకు హై పర్ఫార్మెన్స్ షెల్, ఇది కూడా ఏబిఎస్ షెల్లే, చాలా టఫ్ ఉంటుంది. మీరు మంచి బ్రాండెడే తీసుకోవాలి, ఎప్పుడు ఐఎస్ఐ మార్క్ ఉండేవి. హెల్మెట్ల దగ్గర కాంప్రమైజ్ కావద్దు. ఇంకా కరెక్ట్ ఫిట్టింగ్ది తీసుకోవాలి, లూజ్ ఉండకూడదు, ఓవర్ టైట్ ఉండకూడదు. ఇప్పుడు స్కూటర్ పైన నేను పెట్టి కూడా మీకు చూపిస్తా ఎట్లా కనపడుతుంది, మీకు ఐడియా వస్తుంది. ఇది మన టీవీఎస్ ఎంటార్క్ 150కి మ్యాచింగ్ డిజైన్ ఉండాలని చెప్పేసి సేమ్ ఆల్మోస్ట్ బ్లాక్ ఉండి రెడ్ గ్రే స్ట్రైప్స్ తోటి గ్రాఫిక్స్ అవి దాని లుక్ మ్యాచ్ అయ్యేలాగా తెప్పించాను. బాగుంది, ఫిట్టింగ్ నాకు పర్ఫెక్ట్ ఉంది. ఇంకా కంఫర్టబుల్ ఉంది, మెడ దగ్గర స్ట్రాప్ కూడా కంఫర్టబుల్ ఉంది. ఇంకా లుక్ అది మీరే చెప్పాలి, ఇంకా నాది నాకు కనబడదు కదా, మీరు చూసి మీకు ఎలా అనిపించింది, ఇది బాగుందా గ్లాస్ ఫినిష్లో లేకపోతే మ్యాట్ ఫినిష్ బాగుందా, మీకు ఏది నచ్చింది చెప్పండి. ఇంకా నాకైతే సూపర్ కంఫర్టబుల్. ఇంకా నేను తెచ్చినప్పటి నుంచి ఇదే వాడుతున్నా కదా, పెద్దగా తిరగలేదు నేను ఇప్పటివరకు ఆ స్కూటర్ పైన 200 కిలోమీటర్స్ కూడా తిరగలేదు. నేను ఇంకో 200 తిరిగిన తర్వాత దాని 1.5 మంత్ రివ్యూ ఒకసారి పెడతాను. లుక్ ఇంకా దాని షేప్ డిజైన్ అది ఇది 800 రూపాయలకి నాకు వర్తే అనిపించింది. ఇది మా అబ్బాయిది 580 mm. అట్లా మీకు 580 ఉంది, కానీ సైజ్ చూడడానికి అదే కొంచెం స్లైట్లీ అంటే లుక్లో అది పెద్దగా అనిపిస్తుంది. మ్యాట్ ఫినిష్ ఉంది, నాదేమో గ్లాస్ ఫినిష్ ఉంది. రెండు బాగానే ఉన్నాయి. లోపల ప్యాడింగ్ మాత్రం స్టీల్ బర్డ్ది బాగుంది. కాస్ట్లో డిఫరెన్స్ ఉంది, దానికి 400 రూపీస్ తేడా ఉంది. స్టీల్ బర్డ్ది 400 రూపీస్ ఎక్కువ ఉంది, SBS 6 మోడల్. ఇంకా మా అబ్బాయికి అదే నచ్చింది, గ్రావిటీ SBS 6. నేను రెండిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోండి. సరే ఫ్రెండ్స్, రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.